హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్. ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటో తెలుసా? దొండకాయ టమాటా పచ్చడి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చాలా సింపులే. దానికోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయలను అయితే వేసుకోవాలి. దొండకాయలు వేసిన తర్వాత వాటికి సరిపోయినంత కారంకి పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని దొండకాయల్ని బాగా టాస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే ఇందులో కూడా ఒక చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు కూడా వేసిన తర్వాత బాగా మగ్గే విధంగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కనే ఇంకొక పెనం పెట్టుకొని ఒక స్పూన్ అంత శనగపలుకులను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీలు కూడా వేపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మన దొండకాయలు అయితే బాగా వేగిపోయాయి కదా. వీటిని అయితే కాసేపు పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు వేపిన పల్లీలని కూడా కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేపిన దొండకాయ ముక్కల్ని ఇంకా దాంతోపాటు కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు కూడా యాడ్ చేసి బాగా మిక్సీ చేసుకోవాలి. దీనికైతే వాటర్ అక్కర్లేదండి. ఇంకా పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇలా మిక్సీ చేసిన తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తాలింపు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసిన పచ్చడిని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. అంతే అండి, మన టేస్టీ దొండకాయ టమాటా పచ్చడి అయితే రెడీ. వీడియో నచ్చితే